యోహాను సువార్త 10వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటిని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నువ్వు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. అన్నా వందనాలన్నా. అన్నా. ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ ధర్మశాస్త్రంలో ఒక లేఖన భాగాన్ని కోట్ చేస్తున్నాడు. ఉమ్, దాని వివరణ ఏంటో ఒకసారి తెలియజేయండి. దానితో పాటు దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవాలు అంటున్నారు. వాక్యం వచ్చిన వాళ్ళందరూ దైవాలా? ఉమ్, దానితో పాటు ఇక్కడ ప్రభువారు వాక్యం వచ్చిన వాళ్ళే దైవాలైతే నేను దేవుని కుమారుని అన్నందుకు నన్ను దేవదూషణ చేశాను అంటున్నారు ఏంటని ప్రభువారు ప్రశ్నిస్తున్నాడు. ఏంటది? ఓకే. ఆ సందర్భం ఏంటి? ఆ, సో యా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా యేసుక్రీస్తు యొక్క దైవత్వం విషయంలో కానీ బైబిల్లో ఉన్నటువంటి స్థిరత్వము అనేటువంటి ఒక చక్కని కాన్సెప్ట్ విషయంలో ఈ అధ్యాయం చాలా బలంగా వాడబడుతూ ఆలోచించబడుతూ అనేక మంది అపార్థం చేసుకుంటున్నటువంటి వాక్య భాగం కూడా ఇదే. కారణం ఏంటనే ఇంతకుముందు చూసాం, వాక్యాన్ని ఎలా పరిశోధించాలి, అక్కడ ఏమి లోపాలు ఉన్నాయనేది. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాం. ఈ వచనానికి వెళ్ళడానికి ముందు యేసుప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాటలో ఎందుకు దేవదూషణ చేస్తున్నాడు అని వాళ్ళు అంటున్నారంటే, ఇంతకుముందు అన్న విషయాలు మనం రిపీట్ చేసుకుని మనకు వెళ్దాం. ఆ భాషా శైలి ఎలా ఉంటుంది అంటే, యూదుల భాషా శైలి కానీ ఎలా ఉంటుంది అంటే, దైవత్వానికి సంబంధించిన విషయంలో ఒకటి భాష ద్వారా, పదాల ద్వారా తను ఎవరో చెప్పుకునే విధానం ఒకటి. 2, క్రియల ద్వారా తను ఎవరో చెప్పుకునే విధానం ఒకటి. 3, డివైన్ టైటిల్స్ ద్వారా తను ఎవరినో చెప్పుకునే విధానం ఒకటి. 4, లేఖనం ద్వారా, అంటే ధర్మశాస్త్రం ఆధారంగా లేకపోతే ప్రవక్తల గ్రంథం ఆధారంగా, పాత నిబంధనలోని రెఫరెన్సుల ఆధారంగా తను ఎవరో చెప్పుకునే విధానం ఒకటి. ఈ 4 భాగాలను ఆధారంగానే యూదులు కానీ ఎవరైనా ఆ కాలంలో నమ్మాలంటే ఈ 4 ఎలా అయినప్పుడే. సో ఈ 4ని ఎప్పుడు కూడా యూదులకి అర్థమయ్యే భాష అదే. ఎవరిని వచ్చి నేను దేవుణ్ణి అంటే దేవుడు అయిపోడు, నేను దేవుణ్ణి కాదంటే ఇలాగే ఉండదు వాదన, చర్చ. ఈ వాక్య భాగం 10వ అధ్యాయంలో చూస్తే ఈ 4 కనిపిస్తున్నాయి చూడు. నెంబర్ 1 ఇంతకుముందు చూసాం, భాషతో అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. నేను తండ్రి ఏకమై ఉన్నామని, నా యందు తండ్రి యందు నేను ఉన్నామని, ఆయన నా సొంత తండ్రి అని, నేను ఉన్నవాడను అని. అంటే ఈ 4 చూస్తే భాష అంటే ఇలాంటి పదజాలాలతో ఈయన ఎవరో చెప్పుకునే విధానం, దాని ద్వారా ఆయన ఎవరో అర్థమైపోతుంది. నెంబర్ 1 అప్పటికి అర్థం కాలేదా? నెంబర్ 2, క్రియలను బట్టి ఆయన ఎవరో అర్థమైపోతుంది. ఎందుకంటే క్రియలు అనేవి దేవుడు మాత్రమే, దైవత్వం కలిగిన వారు మాత్రమే, దేవుడు అంటే నిత్యత్వం కలిగిన వారు మాత్రమే చేయగలిగే క్రియలు ఉంటాయి. క్రియలను బట్టి ఆయన నమ్మచ్చు. అందుకే ఈ పాసేజ్లో చూడు, ఏ క్రియలను బట్టి నన్ను కొట్టడానికి చూస్తున్నారు? ఒకవేళ అంటే చూడే, అందుకు యూదులు, ఎన్నో వచ్చిన నువ్వు మనుషుడు వాడిని దేవుడు అని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే రాళ్లతో కొడుతాము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్తున్నారు. నువ్వు క్రియలను బట్టి నేను కొట్టట్లేదు. 37, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించినట్లు తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. ఇక్కడ 2 వాడుతున్నాడు, భాష క్రియలు అనేది కూడా వాడుతున్నాడు. అవును.
నువ్వు మీరు నేను తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకండి. నేను దేవుని కుమారుడును, నేను దేవుడను, నేను దేవునితో సమానుడునను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అవును. ఆ దానిని అంటే హైలైట్ చేసుకోవడానికి వాడుకుంటున్నటువంటి యూదుల భాషా శైలిలో భాగాలు ఇవి. క్రియలు అవును. బట్టి నమ్మని పోని అన్నాడా? అవును. తండ్రి క్రియలు ఏం చేస్తే నేను ఆయన ఒకటే నమ్మండి, క్రియలను నమ్మితే నేను ఎవరో అర్థమవుతుంది మీకు. అర్థమైపోతుంది. నా క్రియలు ఏంటి అంటే ఏంటి ఆ క్రియలు? గుడ్డివాడికి కొళ్ళు ఇవ్వడం, చనిపోయిన వాళ్ళని బ్రతికించడం, ఇలాంటి క్రియలు ఎవరు చేస్తారు? కానీ విని ఇంతకుముందు ఎవరు చేయలేనివి. ఎవరు చేయగలరు? కేవలము దేవుని చేత పంపబడినటువంటి, లేకపోతే దేవుని కుమారుడు, లేకపోతే దేవుని యొక్క అధికారం కలిగిన వాళ్ళు మాత్రమే చేయగలిగేవాళ్ళు. ఆ క్రియలు బట్టి నేను ఎవరో మీకు అర్థమవుతుంది కదా, ఆ క్రియలు బట్టి నమ్మండి. అయిపోయిందా? సో అవును. చివరిగా మనం మిగిలింది ఏంటంటే నాలుగోది, మూడు ఆటల్లో భాష, ఆ, క్రియలు. క్రియలు, ఆ, అది ఇంకోటి వెళ్దాం. ఇంకోటి అంటే డివైన్ టైటిల్స్ అన్నాం. ఆ అవును. డివైన్ టైటిల్స్ బట్టి అని నమ్మాలి. ఏంటి ఆ అవును. టైటిల్? ఇక్కడ వాడిన టైటిల్ ఏంటి ఇక్కడ? ఆయన నేను 35, దేవుడు 36. కుమారుడని చెప్పినందుకు నన్ను దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అని అంటున్నాడు. అవును. అంటే ఈ దేవుని కుమారుడు అంటే ఏంటి? ఇది టైటిల్. టైటిల్. ఆయనకి ఇవ్వబడిన టైటిల్స్, అనేకమైన టైటిల్స్లో ఇది ఒక టైటిల్. అవును. మూడు అయిపోయినాయా? అయిపోయింది. నాలుగవది ఏంటంటే పాత నిబంధన ప్రవచనాలు కానీ పాత నిబంధనలో ఉన్న రెఫరెన్స్ని కోట్ చేసి చెప్పే విధానం, దాన్ని చట్టము అంటారు, దాన్ని ధర్మశాస్త్రం అంటారు. అంటే లీగల్గా చెప్పుకోవడం. అంటే అవును. యేసుప్రభు వారు ఎవరు అనేది ఈ నాలుగు ఆధారాలతో తను ఎవరో చెప్పుకునే విధానంలో భాగంగా ఈ రెఫరెన్స్ని కోట్ చేశారు. ఈ రెఫరెన్స్ ఎక్కడిది అని అంటే కీర్తన గ్రంథము 82వ కీర్తన 6వ వచనంలోది కోట్ చేస్తున్నారు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆ, ఈ వచనాన్ని యేసుప్రభు వారు అక్కడ కోట్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక కాన్వర్జేషన్ నడుస్తుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ జూస్ అండ్ జీసస్. అవును. నువ్వు దేవదూషణ అని వాళ్ళు అంటున్నారు. మీరు దేవదూషణ అంటారేంటి? సాక్షాత్తు నేను దేవుడిని కదా అనే విషయాన్ని వారికి అర్థమయ్యే భాషలో, యూదుల భాషలో చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఆ చెప్పే విధానంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆర్గ్యుమెంట్గా మాట్లాడుతున్నాడు. ఆడ ఏమంటున్నాడంటే మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అన్న వచనాన్ని ఇక్కడ వాడుతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల హ్మ్. వాక్యం వచ్చిన వాళ్ళు దైవాలు అంటున్నాడు. వాక్యం వారే దైవం అని చెప్పినట్లా నేను దేవుని కుమారుడనే చెప్పినందుకు నువ్వు దేవదోషం నన్ను చేయుచున్నావని చెప్పుదురా అనే కంపారిజన్ చేస్తున్నాడు. వాక్యం వచ్చిన వాళ్ళే దేవుడై దేవుడు అంటాడు. వాక్యం వచ్చిన వాళ్ళే దైవములైతే తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోకి పంపిన వానితో నీవు దేవదోషం చేయుచున్నావని చెప్పుదురా అని అంటున్నాడు. ఏంటి ఆర్గ్యుమెంట్? దిస్ ఇస్ కాల్డ్ అన్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ని యూదులలో వెరీ పాపులర్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అంటే లీగల్ ఆర్గ్యుమెంట్. దిస్ ఈస్ కాల్డ్ లీగల్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్? దీన్ని ఏమంటారంటే ఇది స్క్రీన్ మీద చూపిస్తాను. కల్ వాక్ హోమర్ అంటారు. కల్ వాక్ హోమర్ అని అంటారు ఈ ఆర్గ్యుమెంట్కి ఉన్న పేరు. అంటే ఈ ఆర్గ్యుమెంట్కి అర్థం ఏంటంటే లెస్సర్ అండ్ హయ్యర్. అంటే చిన్నదాన్ని చూపించి చిన్నదే రైట్ అయితే మరి అంతకంటే పెద్దది మరింత సత్యం, మరింత బలమైనది కదా, మరింత నిజం కదా అని చెప్పడం. దానికి ఉదాహరణ ఇక్కడే కాదు, ఈ ఆర్గ్యుమెంట్ యేసుప్రభువారు చేసిన చాలా చాట్ల యూదులలో పాత నిబంధన గ్రంథాల్లో, కొత్త నిబంధన గ్రంథంలో యూదులు మాట్లాడిన మాటల్లో ఇవన్నీ ఉంటాయి. అయితే చిన్నగా నీకు టకటక చూపించేస్తాను. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం 6వ అధ్యాయము 26 చదువు. ఆకాశ పక్షులను చూడుడి,
ఉమ్, అవి విత్తవు కోయవు కొట్లో కూర్చుకొనవు, ఉమ్, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, ఉమ్. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అది ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆకాశ పక్షుల్నే మీరు మీ తండ్రి పోషిస్తున్నాను. పోషిస్తున్నాడు కదా, అవి చిన్నవి కదా. చిన్న విషయాల్లో దేవుడు అంత జాగ్రత్త తీసుకుని మీ వాటిని పోషిస్తే మీరు అంతకంటే శ్రేష్ఠులు కదా. అంటే మిమ్మల్ని ఇంకెంతలా చూడాలి దేవుడు? మీ విషయంలో ఇంకెంతవరకు దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు? అర్థమైంది కదా. నెంబర్ 1. నెంబర్ 2, 7వ అధ్యాయము 10-11, మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11లో. మీరు చెడ్డవారై ఉండియు ఉమ్, మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా, ఉమ్. మీ పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే మరి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. అర్థమవుతుందా? ఇక్కడ కావున ఉన్నాడు చాలు. ఉమ్, మీరు చెడ్డవారైన ఈ భూమి మీద ఉన్న తండ్రులు మీ పిల్లలకి మంచి ఇస్తుంటే పరలోకమందున్న తండ్రి ఆయన ఎవరు? ఆత్మీయ ఎంత తండ్రి. మరి ఇంకెంత మంచి ఇస్తాడు ఆయన అడిగేవారికి? అంటే చిన్నది, తక్కువలోనున్నది ఇది జరుగుతూ ఉంటే, ఇది నిజమైతే, గొప్పగా ఉంటే మరి అంతకంటే ఉన్నతమైనది అక్కడ ఎలా ఉంటుందో ఆలోచించండి. అర్థం మన వాడుక భాషలో కూడా వాడుతుంటాం. నేను నేను చూస్తుండగానే నువ్వు ఇలా ఉన్నావంటే నేను లేకపోతే ఇంకెలా ఉంటావో అంటారా? అంటే స్కూల్లో టీచర్ ఉన్నప్పుడే ఇలా ఉన్నారు, ఆ, టీచర్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఆ, ఏంటి నేను బ్రతుకున్నప్పుడే ఇలా ఉన్నావంటే నేను చనిపోతే నువ్వు ఇంకెలా ఉంటావో. అసలు అంటే ఇది భాషా శైలి మనకు అర్థమైతే దీన్ని యూదులలో అంటే లీగల్గా కోర్ట్ రూమ్లో వాడేటువంటి ఆర్గ్యుమెంట్. ఓకే. కోర్ట్ రూమ్ అనే పదం అండర్లైన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు 82వ కీర్తనలోకి వెళితే అక్కడ లెస్సర్ ఏంటి, హయ్యర్ ఏంటి చూద్దాం. అక్కడ లెస్సర్ ఏంటి, ఇది ఎవరికి వాడారు? మీరు దైవములనియు అని ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరు దైవములు అక్కడ? వాళ్ళు అక్కడ ఎవరంటే మొదటి వచనం 82 మొదటి, దేవుని సమాజంలో దేవుడు దేవుని నిలిచి ఉన్నాడు, దైవం మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలం భక్తిహీనుల పక్షపాతం చూపుదురు? పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి. ఇదంతా చదువుకుంటూ వస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే న్యాయాధిపతి. న్యాయాధిపతుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ న్యాయాధిపతులు? న్యాయాధిపతులు ఎలా అవుతారు? ఇందాక అడిగి కదా, దేవుని వాక్యం ఎవరు వస్తే వారి దైవం అయిపోతారని. ఎవరు న్యాయాధిపతులు ఎలా అవుతారంటే దేవుని వాక్యము చేత అపాయింట్ చేయబడ్డ వాళ్ళు, ప్రవక్తల చేత దేవుని వాక్యం వచ్చిన వాళ్ళు న్యాయాధిపతులుగా నియమించబడతారు. దేవుని పక్షాన దేవుని యొక్క అధికారం పొందిన వారుగా దేవుని పక్షాన ప్రజలకు న్యాయం తీర్చేవారి స్థానంలో, దేవుని స్థానంలో న్యాయాధిపతులు ఉంటారు కాబట్టి, రిప్రజెంటేటివ్స్గా వాళ్ళు ఉంటారు కాబట్టి వారిని దైవములు అని పిలిచాడు. అర్థం ఆ, అనేక మంది దైవాలని కాదు. ఇంగ్లీష్లో స్మాల్ జీ వాడతారు, గాడ్స్ అనే పదం వాడతారు. ఇంకోటి చెప్పాలంటే యూదుల యొక్క విశ్వాసం ఏంటి, వాళ్ళ బోధ ఏంటి, బేస్ ఫౌండేషన్ ఏంటి? మోనోథిస్టిజం. అంటే ఆ, ఒకే దేవుడు అని చెప్పబడేది. అలాంటప్పుడు దైవంలోని ఎందుకంటాడు? అంటే అనేక మంది దేవుళ్ళు ఉన్నారనా? ఈ మధ్యకాలం కొంతమంది అలా బయలుదేరారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, మనము దేవుళ్ళమే, వాళ్ళు దేవుళ్ళే, మీరు దేవుళ్ళే, మనం అందరం దేవుళ్ళమే అంటున్నారు. ఇది మరీ ఇది ఇక్కడే ఉంది కదా, ఆ? క్లియర్ గా ఏడే ఉంది కదా, దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వాళ్ళే దైవాలే. ఇదిగో మన దగ్గర ఎంత పెద్ద వాక్యం ఉంది కదా. ఆ, అది కూడా వాడేస్తున్నారు, అది కూడా అపార్థంగా వాడేస్తున్నారు. ఏమంటారంటే వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవములు కాబట్టి వాక్యం మీకు చెప్తున్నాను, మీ దగ్గర వచ్చిన వాక్యం మీరు దైవమే. అక్కడ ఇంతకుముందు యేసుప్రభు మాట్లాడుతూ మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంటే పరలోకమందున తండ్రి ఇంకెంత మంచి అన్నాడా? అంటే మీరు చెడ్డవారైన తండ్రులు, పరలోకమందున తండ్రి ఇద్దరు ఒకటేనా? కాదు. కాదు. ఇక్కడ కాదు కదా. అలాగే 82వ కీర్తనలో మీరు దైవములు అంటున్నాడు కదా. దైవములు అన్న వాళ్ళు ఎవరు? మంచి క్యాటర్ ఉన్న వాళ్ళ, చక్కగా న్యాయం తీరుస్తున్న వాళ్ళు లేదు. కరప్టెడ్ జడ్జెస్ వాళ్ళు. ఇక్కడ లిటరల్ మీనింగ్ కాదు, లిటరల్గా దైవములు కాదు, ప్లోరల్ గాడ్స్ కాదు.
బైబిల్ ఎక్కడ ఫ్లోరల్ గాడ్స్ లేరు, సింగులరే, ఒకే దేవుడు, దేవుడు ఒక్కడే అనేది ఎప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అదే బోధ, అందులో చేంజ్ లేదు, కన్సిస్టెన్సీ అదే. అయితే దీన్ని ఎలా తీసుకోవాలంటే మెటఫోరికల్గా చెప్తున్నాడు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఇదొక భాగం, భాషా భాగాలలో ఇదొక భాగం. మెటఫోరికల్గా అంటే మీరు దైవములు అంటే అర్థం ఏంటంటే దేవుని పక్షాన తన ప్రజలకు, దేవుని ప్రజలకి న్యాయం తీర్చేవారిలో న్యాయవాదులుగా దేవుడు మిమ్మల్ని నియమించాడు. కాబట్టి ఆయన మాటలను మీరు, ఆయన న్యాయాన్ని, ఆయన విధులను మీరు నిర్వర్తిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని దైవములు అని పిలువబడుతున్నారు అంటున్నాడు. చెడ్డవారై, కరప్టెడ్ అయి, అన్యాయం చేస్తూ న్యాయం చేయకుండా ఉన్న మిమ్మల్నే దైవాలంటే దైవములు అని మీ గ్రంథంలో ఉన్నప్పుడు మీరు ఏమన్నారు? దేవదూషణ చేశారా? దేవదూషణ చేస్తున్నాడు అని అన్నారా? అక్కడ ఒప్పుకున్నారు కదా మీరు. మరి ఇప్పుడు అవును. ఇప్పుడేంటి? అప్పుడు ఒప్పుకుని మీరు ఇక్కడ నన్ను దేవదూషణ అంటున్నారేంటి? అక్కడ ఎస్ అని ఇక్కడ నో అంటారేంటి? అర్థమవుతుంది కదా? అవును. అంటే అవును. వాళ్ళనే దైవములంటే తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపిన వానితో దేవుని కుమారుడైన నన్ను దేవదూషణ అంటారు. దేవదూషణ చేస్తారు. అంటే లెస్ టు హయ్యర్, వారే దైవములైతే నేనెవరిని? ఆ న్యాయాధిపతులకి దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని చేసి దాని ప్రకారం తన ప్రజలకు న్యాయం తీర్చమంటున్నాడు. నిర్గమాకాండంలో మనం ఎక్కడ చూసినా అదే కనపడుతుంది. ఒక 21 రిఫరెన్స్ చూడు చూడు రిఫరెన్స్ చూపించు 21. నిర్గమాకాండం 21:1 అన్నా, చదువు. నిర్గమాకాండం 21:1 నీవు వారికి నియమించవలసిన న్యాయ విధులు ఏవనగా, ఉమ్, సో ఆ ధర్మశాస్త్ర ప్రకారం మీరు న్యాయం తీర్చాలని చెబుతూ 6వ వచనములో వాని యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకుని రావాలని అంటున్నాడు. ఉమ్. వాని యజమానుడు దేవుని యొద్దకు, దేవుని యొద్ద అన్న దగ్గర పుట్టినోట్లు న్యాయాధిపతులు అని ఉంటది. న్యాయాధిపతిలో ఉంటుంది. అలాగే 21:6లో కూడా, అంటే మీరు నిర్గమకాండం అవును. 21:6లో కానీ 22:9లో కానీ ఇక్కడ చూస్తే అవును. న్యాయాధిపతిని అక్కడ దేవుడని అవును. ఆ పుట్టినోట్లో అక్కడ వాడబడుతుంది. అర్థం ఏంటంటే న్యాయాధిపతులని. ఆ, మీరు అలా లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఒక తమాషా మాట చెప్పనా? లిటరల్ మీనింగ్ తీసుకునే మూర్ఖులకి, అజ్ఞానులకు ఒక మాట చెప్తాను. ఫిలిప్పీ రాసిన పత్రికలో వారి కొడుపే వారి దేవుడు అంటాడు. అంటే ఇప్పుడు కొడుకు కూడా దేవుడేనా? ఏమో అన్న అంటారేమో. అలా చెప్పాననుకో ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు అలా చెప్తున్నారు. వాక్యం మీ యొద్దకు వస్తే మీరు దైవంలే, వాక్యం నేను చెప్తున్నాను కాబట్టి నేను దైవంలే అంటున్నారంటే అర్థం ప్రాథమికంగా బైబిల్ గురించి దైవత్వం మీద అవగాహన లేని వారే ఇలాంటి మాటలు చెప్తారు. ఇమ్మెచ్యూర్డ్ పీపులే ఇలాంటి పదాలు వాడతారు. సో క్లియర్ అయింది కదా అక్కడ దైవములని ఎందుకు వాడాడంటే, ఆఫ్టర్ ఆల్ వాళ్ళే చెడ్డవారైన వారే దైవములు అయితే దేవుని కుమారుడు నేను. ఇంకో మాట చెప్పనా? యోహాన్ గారు ఆరంభంలో అంటారు, ఆది వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం వచ్చిన వాళ్ళే దైవములైతే వాక్యమే సాక్షాత్తు మీ ముందు శరీరధారిగా నిలబడితే నేనెవరిని? ఎంత ఎంత హైలో వెళ్ళి మాట్లాడుతున్నాడో. కెమెరాస్ ఎక్కడ పెట్టాలి? పైకి వెళ్ళాలి కెమెరాలు. ఇంతవరకు కెమెరా కింద నుంచి తీస్తున్నారు. కింద నుంచి తీసిన కెమెరాల్లో న్యాయాధిపతులు దైవంలో కనిపిస్తే పై నుంచి కెమెరాలు పెట్టండి, జూమ్ చేయండి పైనుంచి. అప్పుడు ఎలా ఉంది? యేసు ప్రభు సాక్షాత్ వాక్యం, వాక్యమై ఉన్న ఆయన. అది ఒక టైటిల్ ఆయనకి. ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఈయన ఎవరు అర్థం కావాలంటే 4 విషయాలు నేర్చుకున్నాం. భాష పరంగా కానీ, క్రియల పరంగా కానీ, పాత నిబంధనలోని లీగల్గా లేఖనాధారాలుగా కానీ, 4వది డివైన్ టైటిల్స్ ద్వారా కానీ ఆయన ఎవరు అర్థమవుతుంది. ఈయన టైటిల్ ఏంటి? దేవుని కుమారుడు అనే ఒక టైటిల్. ఈయన టైటిల్ ఏంటి? ఇక్కడ వాడబడిన టైటిల్ వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమే ఆయన టైటిల్. ఆయనే మీ ముందు శరీరధారిగా నిలబడితే నన్ను దేవదూషణ అంటారా మీరు అనే సందర్భంలో మాట్లాడిన మాటలు ఇది. కాబట్టి వాక్యం ఎవరి దగ్గర వస్తే వారి దైవంలో అయిపోవారో. నువ్వు మనిషివే, ఉన్నవాడే, నువ్వు కన్నవాడు, నువ్వు సృష్టించబడినవాడే. నేల మట్టితో నిర్మించి నాసికారంలో జీవవాయువుని ఉదగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారో తెలుసు. నువ్వు అదే ఎక్కడికి వెళ్ళినా నువ్వేం మారవు. కాబట్టి ఉన్నవాడు నుంచి వచ్చినవాడు, నువ్వు ఉన్నవాడే, మన అందరూ ఉన్నవాళ్ళమే, దేవుడు ఉన్నవాడే, దేవుడు మనము దేవుళ్ళమే, అందరూ దేవుళ్ళు అంటున్నావు అంటే బైబిల్ మీద కనీస జ్ఞానం లేని వాళ్ళు
ఓకేనా. ఉమ్, ఇది ఆ యోహాను సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 39 వరకు ఉమ్, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నేను దేవుడినని చెప్పటానికి ఉమ్, ప్రభువైన యేసుక్రీస్తు వారు 4 విధానాలను వాడుతున్నాడు. ఉమ్, 4 విధానాల్లో తనెవరో నిరూపించుకుంటున్నాడు. ఉమ్, డైరెక్ట్ గా ఆయన దేవుడు నేనే దేవుడిని అని చెబితే రాళ్లతో కొట్టే చట్టం వాళ్ళకి అమల్లో ఉంది. ఉమ్, చట్ట ప్రకారం అది నేరం. ఉమ్, సో ఇప్పుడు ఆయన ఎవరో చెప్పటానికి తను అక్కడున్న భాష శైలిని వాడుతున్నాడు, ఉమ్, క్రియలను వాడుతున్నాడు, ఉమ్, ధర్మశాస్త్రంలో తన గురించి రాయబడిన లేఖనాలను వాడుతున్నాడు, ఉమ్, డివైన్ టైటిల్ ఉమ్. దేవునికి మాత్రమే ఆపాదించబడే ఆ బిరుదులను కూడా చూపిస్తూ తనెవరో చూపిస్తున్నాడు. వెరీ గుడ్, కరెక్ట్, అవును. సో ఇక్కడ వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవాలంటే వాక్యం వింటున్నవారు చెబుతున్నవారు దైవాలని కాదు. ఉమ్, అక్కడ కీర్తన గ్రంథంలో కోట్ చేసిన న్యాయాధిపతులు, కరప్టెడ్ న్యాయాధిపతులు వాళ్లే దైవాలని నేను చెప్తే నిజమైన దేవుడుగా వాక్యమైన దేవుడుగా దేవుని కుమారుడుగా వచ్చిన నన్ను మీరు ఎందుకు నమ్మరని ఆ వాదన చూపిస్తున్నాడు దేవుడు. ఉమ్. టెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటో చూడాలి. నో కాంటెక్స్ట్, టెక్స్ట్ మేక్స్ నో సెన్స్. ఐ రిపీట్, ఇఫ్ దెర్ ఈస్ నో కాంటెక్స్ట్ యూ హోల్డ్, టెక్స్ట్ సింప్లీ మేక్స్ నో సెన్స్. సో టెక్స్చువల్ కాంటెక్స్ట్ తెలియాలి. 2, కల్చరల్ కాంటెక్స్ట్ తెలియాలి. 3, హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలియాలి. అదే యేసుప్రభు వాడింది. మనం కల్చరల్ కాంటెక్స్ట్ చూసాం, యూదులకు ఎలాంటి కాంటెక్స్ట్ ఉందో. హిస్టారికల్గా యేసుప్రభు ఏం చేశారు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రలో ఏమని చెప్పడిందో హిస్టారికల్ కాంటెక్స్ట్ని చూపించాడు. ఇలా అన్ని విధాలుగా మనం ఆలోచించినప్పుడు వాక్యం లోతుల్లోనికి వెళ్ళగలుగుతాము, అందులో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. అంతే తప్ప బలహీనమైన వాదనలు పెట్టుకుని మన ఈ లోకంలో ఉన్న ఉదాహరణలు తెచ్చుకుని మన మైండ్లో కొన్ని బోధలు పెట్టుకుని ఒక తప్పుడు బోధలు ఉంటే వాటిని మీద నిలబడడం కోసం తప్పు మీద తప్పు, మరో తప్పు బోధ చేయకుండా దేవుని సన్నిధిలో తగ్గించుకుని తప్పులు సరిదిద్దుకుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుని దేవునిలో మనం సమర్పించుకుంటే సత్యం అనేది మనం ఎరగగలుగుతాము. మనం నిత్యమైనటువంటి దేవుని సంకల్పానికి అర్థానికి దగ్గరగా వచ్చిన వారు అవుతాము. దేవుని యొక్క పరిచర్యలో ఆయన యొక్క రాజ్య విస్తరణలో పాలు భాగస్తులుగా ఉండడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. అలాగే మనందరికీ దేవుడు తోడే ఉండాలి కోరుకుంటూ మరొకసారి 10వ అధ్యాయాన్ని బాగా చదవండి, రెఫరెన్స్లను ఆలోచించండి, ఈ సందర్భాన్ని పరిశీలించండి. అప్పుడు మీకు ఖచ్చితంగా తప్పకుండా అర్థమవుతుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాటిని మళ్ళీ ఒక్క సందర్భంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.